భారత క్రికెట్ అభిమానులే కాదు యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. మాంచెస్టర్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ రెండో టీ20లో డెబ్యూ చేశాడు. తెలుగు తేజం తిలక్ వర్మ చేతుల మీదుగా తన ఇండియన్ క్యాప్ అందుకున్నాడు. ఈ సందర్భంగా వైభవ్ ఎమోషనల్ అయ్యాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. సచిన్ 1989లో 16 ఏళ్ల 205 రోజుల వయసులో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు అదే రికార్డుగా ఉంది. తాజాగా వైభవ్ 15 ఏళ్ల 99 రోజుల వయసులో ఎంట్రీ ఇచ్చి ఆ రికార్డును బద్దలు కొట్టాడు. అసోసియేట్ దేశాల తరపున 14 ఏళ్ల వయసులో ఆడిన క్రికెటర్లు కొందరు ఉన్నా ఐసీసీ పూర్తి సభ్య దేశం తరపున 15 ఏళ్ల వయసులో టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన తొలి ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. కాగా వైభవ్ సూర్యవంశీ కొంతకాలంగా భారత క్రికెట్లో సంచలన బ్యాటింగ్ తో దుమ్మురేపుతున్నాడు. అండర్-19 క్రికెట్లోనే అద్భుతమైన ఇన్నింగ్స్లతో అందరినీ ఆకట్టుకున్న వైభవ్ గత ఏడాది ఐపీఎల్లోనూ అడుగుపెట్టాడు. ఐపీఎల్ అరంగేట్రంలోనే సెంచరీ బాది సంచలనం సృష్టించాడు. ఈ ఏడాది కూడా ఐపీఎల్లో పరుగుల వరద పారించాడు. ప్రపంచ క్రికెట్లోనే అత్యంత బౌలర్లందరినీ ఉత్తికారేశాడు. మిచెల్ స్టార్క్, బుమ్రా, కమిన్స్ వంటి బౌలర్లను అలవోకగా బాధేశాడు. సీజన్ మొత్తంలో 16 మ్యాచ్లు ఆడిన వైభవ్ 237 స్ట్రైక్ రేట్తో 776 పరుగులు చేశాడు. దీనిలో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ప్రదర్శనతోనే ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు. దీంతో ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్లకు వైభవ్ ను ఎంపిక చేశారు. ఐర్లాండ్ సిరీస్ లో తుది జట్టుకు ఎంపిక కాలేకపోయినా ఇప్పుడు ఇంగ్లాండ్ గడ్డపై అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఇంగ్లాండ్ పిచ్లపై కూడా వైభవ్ విధ్వంసకర బ్యాటింగ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.